హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు కావ్యాస్ గ్రీన్ గార్డెన్. ఈరోజు టాపిక్ వచ్చేసి చామంతి మొక్కకి పువ్వులు ఎక్కువగా పుయ్యాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే ఎలాంటి ఫర్టిలైజర్ వాడితే ఇన్ని పువ్వులనేవి వస్తాయి? అలాగే పెస్ట్ వచ్చినప్పుడు ఏం చేయాలి? అనే దాని గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు. ముందుగా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుంటారు. ముందుగా చామంతి మొక్కలకి ఎండ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సన్‌లైట్ అనేది ఎక్కువగా వచ్చే ప్లేస్‌లో అయితే ఈ మొక్కలనైతే ఉంచుకోవడానికి ట్రై చేయండి. అలాగే వాటరింగ్ అండి. వాటర్ అనేది ఓవర్ వాటరింగ్ అయితే చేయకూడదండి. మనం మట్టి అనేది ఎప్పుడైతే డ్రై అవుతుందో చూసుకొని అప్పుడే మొక్కలకి వాటరింగ్ ఇవ్వాలి. వాటర్ ఇచ్చేటప్పుడు కూడా మీరు మొక్క పైనుంచి అయితే పోసేయకండి. అప్పుడు ఏమవుతుందంటే ఆకుల మీద వాటర్ ఎప్పుడైతే పడుతుందో ఆ ఆకులన్నీ కూడా కుళ్ళిపోయి ఎండిపోయే అవకాశాలు ఉంటాయండి. అందుకని వాటర్ ఇచ్చేటప్పుడు మొదలు మాత్రమే ఇవ్వండి. కనీసం 2 డేస్‌కి ఒకసారి వాటర్ అనేది ఇస్తే సరిపోతుందండి. అలాగే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చామంతి మొక్కని పెట్టుకున్నప్పుడే నుంచి కూడా ప్రూనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎంత ప్రూనింగ్ చేస్తే అన్ని పువ్వులొస్తాయన్నమాట. మనం ఎక్కువగా అనుకుంటూ ఉంటాం మొక్క అనేది హెల్తీగా పెరిగిపోతుంది కదా అని అనుకుంటాం అండి. కానీ ప్రూనింగ్ ఎప్పుడైతే మానేస్తామో అప్పుడు పువ్వులు కూడా తక్కువగానే పూస్తాయి. ప్రూనింగ్ కూడా మనం మొక్క పెట్టుకున్నప్పుడు నుంచి చలికాలం వచ్చి చిన్న చిన్న మొగ్గలు వస్తున్నాయి అని అనే వరకు కూడా ఖచ్చితంగా ప్రూన్ చేసుకోవాలండి. అప్పుడే ఎక్కువ పువ్వులనేవి వస్తాయి. అలాగే ఇంకొక విషయం మీరు అనుకోవచ్చు పెద్ద పెద్ద పాట్స్‌లోనే చామంతి మొక్కలు ఎక్కువగా పెరుగుతాయని. కాదండి. మీరు ఈ పాట్ సైజ్ చూసారు కదా! చాలా చిన్న పాటు. ఇందులో కూడా 2 మొక్కలైతే ఉన్నాయండి. అయినా గానీ ఫ్లవర్స్ అనేవి చాలా వచ్చాయి చూసారు కదా! అలాగే ఎండిపోయిన ఆకులు ఇలాంటివి ఏయన్నా ఉంటే గనక వాటిని రిమూవ్ చేసేసుకోండి. అలాగే పాట్స్‌లో ఏదైనా మామూలుగా గడ్డి లాంటిది అలాంటివి ఏమైనా వస్తే గనక వాటిని కూడా రిమూవ్ చేసేసుకోండి. అలాగే వీటి ఫర్టిలైజర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు మొగ్గలు వచ్చేంత వరకు కూడా తక్కువ ఫర్టిలైజర్స్ ఇచ్చినా ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. కానీ ఇన్‌కేస్ మొగ్గలు స్టార్ట్ అయిన తర్వాత మాత్రం ఫర్టిలైజర్స్ అనేది ఎక్కువగానే ఇవ్వాలండి. అప్పుడే పువ్వులనేది పూర్తిగా విచ్చుకుంటాయండి. లేదంటే సగం వరకు మాత్రమే పువ్వులనేవి విచ్చుకుంటాయి. ఎందుకంటే అన్ని మొగ్గలు వచ్చేసినప్పుడు పువ్వుకి కూడా బలం అనేది ఎక్కువగానే ఉండాలి కదా! ఈ మొక్క చూసారు కదండీ! వాటర్ బాటిల్‌లో వేసామండి. వాటర్ బాటిల్‌లో కూడా పువ్వులనేవి ఎంత వచ్చాయి అనేది మీరే చూస్తున్నారు కదా! మెయిన్ ఏంటి అంటే ఫర్టిలైజర్సేనండి. ఎంత ఫర్టిలైజర్స్ ఇస్తే అంత పూస్తాయన్నమాట. వారానికి ఒక్కసారైనా గానీ ఫర్టిలైజర్స్ అనేది ఇవ్వాలండి. 15 రోజులకొకసారి మీ దగ్గర వర్మీ కంపోస్ట్ ఉంటే వర్మీ కంపోస్ట్ ఇవ్వండి. లేదు అని అనుకుంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇవ్వండి. అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్ విషయానికొచ్చేటప్పటికి ఆనియన్ పీల్స్ ఉంటాయి గదండీ! ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ గానీ లేదా మీ దగ్గర బనానా అలాగే బెల్లం కలిపిన ఫర్టిలైజర్ అయితే చాలా పనిచేస్తుందండి. పువ్వులనేవి చాలా పూస్తాయన్నమాట. అది ఎలా తయారు చేసుకోవాలి అనేది డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తానండి. ఒకసారి చెక్ చేయండి. బెల్లం అలాగే అరటిపళ్ళు బాగా మాగిపోయిన అరటిపళ్ళు ఉంటాయి కదా! ఈ 2 మిక్స్ చేసి వారం రోజులు అలాగనే ఉంటే గనక ఫర్టిలైజర్ అనేది తయారవుతుందండి. చూసారు కదా! ఎన్ని మొగ్గలొచ్చాయో. ఎప్పుడూ కూడా ప్రూనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే ఎండిపోయిన పువ్వులు గానీ, కొమ్మలు గానీ, ఆకులు గానీ ఉంటే వెంటనే దీనికి రిమూవ్ చేసేసుకోవాలి. అలాగే వీటి పెస్ట్ విషయానికొచ్చేటప్పటికి పెస్ట్ అనేది ఎక్కువగానే వస్తుందండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ప్రతి మొక్కలకి చేస్తాం కదండీ! నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేస్తూ ఉంటాం గదా! నీమ్ ఆయిల్ గనక స్ప్రే చేసినట్లయితే పెస్ట్ అనేది చాలా తొందరగా రిమూవ్ అవుతుందండి. 1 లీటర్ వాటర్‌లో 5 ఎంఎల్ అంత కలిపి మనం నీమ్ ఆయిల్‌ని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. నీమ్ ఆయిల్ గనక అవైలబుల్‌లో లేకపోతే గనక మీరా షాంపూ ఉంటుంది కదండీ! మీరా షాంపూని 1 లీటర్ వాటర్‌లో కలిపేసుకొని మనం స్ప్రే చేసే దాంతో ఫోర్స్‌గా స్ప్రే చేయాల్సి ఉంటదండి. అప్పుడే మనకి ఆ పెస్ట్ అనేది కంట్రోల్ అవుతుంది. అలా వారానికి 2 టైమ్స్ గనక చేశారంటే పేనుబంక గానీ, పెస్ట్ గానీ చాలా తొందరగా రిమూవ్ అవుతుందండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎక్కువగా
చాలామంది ఒకసారి పువ్వులొచ్చిన తర్వాత చామంతి మొక్క అనేది చనిపోతుంది. నెక్స్ట్ ఇయర్‌కి ఉండట్లేదు అని అంటూ ఉంటారండి. ఎందుకు అంటే దానికి రీజన్ ఇలా పువ్వులొచ్చిన తర్వాత ఈ పువ్వులన్నిటిని కటింగ్ చేయకపోవడం అండి. ఈ పువ్వులన్నీ ఇలానే ఉంచేస్తే మొక్క అనేది అలానే చనిపోతూ ఉంటుందనమాట. ఎప్పుడైతే ఈ పువ్వులన్నీ తీసేసామో అప్పుడే మళ్ళీ కొత్త చిగుర్లనేవి వస్తాయండి. ఆ కొత్త చిగుర్లు వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే మనకి ఒక 3 ఇంచెస్, 4 ఇంచెస్ వచ్చిన తర్వాత స్టెమ్ కటింగ్స్ అనేవి తీసుకోవాలండి. తీసుకొని ఇసుకలో కనుక పెట్టినట్లయితే చామంతి మొక్కలనేవి చాలా వేర్లనేవి వచ్చేస్తాయండి. చాలా ఈజీ కూడా చామంతి మొక్కని కటింగ్స్ ద్వారా పెంచుకోవడం. ఇప్పుడు చూస్తున్న మొక్కలన్నీ కూడా నేను కటింగ్స్ ద్వారానే పెంచుకున్నానండి. చామంతి మొక్కలే కాదండి, ఎలాంటి మొక్కలైనా గానీ మీరు కొమ్మల ద్వారా పెంచాలి అనుకుంటే ఫస్ట్ టైం ఇసుకలో పెట్టి చూడండి. 100% సక్సెస్ అవుతారు. చూసారు కదండీ! చామంతి మొక్కల్ని చాలా ఈజీగా ఎక్కువగా పువ్వులు రావాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా! ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. థాంక్ యూ.